టైం పట్టింది. శేష్ గారు, రూబా రూబా సాంగ్లో టీఐయా ఏఐయా మీరేంటి మరీ టీనేజ్ గాయ్ ఇలా కనపడ్డారు. ఈవెన్ మృణాలు కూడా ఈ మధ్యన జోక్గా ఏ అంటే నిజంగా ఏ అనుకుంటున్నారండి ప్రాబ్లమ్. బట్ నో, ఇట్స్ ఆల్ జెన్యున్. అండ్ ఐ ఫీల్ జస్ట్ సైడ్ నోట్, ఏఐ అనేది కూడా విఎఫ్ఎక్స్ లాగా ఒక టూల్ అండి. సో అల్టిమేట్గా మీరు ఒక మంచి కథ చెప్పడానికి ఒక టూల్ని వాడుకోగలిగితే ఆ టూల్ కన్నా కూడా మీ ఆలోచన ముఖ్యం. ఆలోచన బాగుంటే చాలు, ఫీలింగ్ ఉంటే చాలు. సుప్రియ గారు హాయ్ అండి. యాక్చువల్లీ ఈ సెట్కి వచ్చినప్పటి నుంచి కూడా ఆ సాంగ్ ప్లే అవుతూనే ఉంది లూప్ మోడ్లో. అండ్ టీజర్ కట్లో కూడా బాగా వైరల్ అయింది ఆ సాంగ్. రీసెంట్గా కోటి గారు మాట్లాడుతూ మమ్మల్ని అడగలేదు, అసలు పర్మిషన్ తీసుకుని ఉంటే బాగుండేది కదా అని ఒక చిన్న వ్యక్తం చేశారు ఆయన బాధని. ఏమంటారు? సో దాని తర్వాత వెళ్ళి నేను ఆయన కలిసానండి. అండ్ మేము కొద్దిసేపు నవ్వుకున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ ఆదిత్య వాళ్ళది ఈ పాట, ఈ ఆల్బమ్ అంతా ఆదిత్య వాళ్ళది. సో మేము అనుకున్న ఎన్ఓసీలు, అవసరమైన పర్మిషన్స్ తెచ్చుకున్నాం. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకి పాస్ ఆన్ అవ్వలేదు ఆ టైం. ఆయన బాధ అదే కదా. అవును, అంతే. పర్మిషన్ అడగలేదు. యాక్చువల్లీ అండి అది నిజమైన బాధే. ఎందుకంటే మన సినిమా తీసేటప్పుడు రాసిన మనిషి కానీ, ప్రొడ్యూస్ చేసిన మనిషి కానీ, ఆ పాట అల్లిన మ్యూజిక్ డైరెక్టర్కి కానీ వాళ్ళకి ఏమవుతుందంటే, మేము ఆ టైంకి సినిమా అమ్మేస్తాం, మాకెవ్వరికీ రైట్ ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవ్వరికీ రైట్ ఉండదు. తెలియకుండా పాడిన మనిషికి కాస్తో కూస్తో రాయల్టీ వస్తుందంట. బట్ అది ఎప్పటికన్నా ఇప్పుడు మేము చేసే కొన్ని ధర్నాల్లోనో లేకపోతే ఇట్ ఈస్ ట్రూ, ఆల్ ఆర్టిస్ట్కి ఆ పుట్టుకతో ఆ ఆలోచన ఎక్కడ వచ్చిందో, దట్ స్టోరీ ఐడియా, ద సాంగ్ ఐడియా ఇండియాలో ఐ జస్ట్ థింక్ అండి, ఆయన మనోభావన కరెక్టే, ఆయన అనుకున్నది కరెక్టే. దాని తర్వాత నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మేమిద్దరం ఆయనకు ఇలా కూడా జరుగుతుందా, అలా కూడా జరుగుతుందా అని మాట్లాడుకున్నామండి. సో థ్యాంక్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. శేష్ గారు సార్, తెలుసో తెలియకో మిమ్మల్ని ట్రాల్ చేయించా లాస్ట్ టైం. ఆ దురంధర్ 2 కంపారిజన్ తీసుకొస్తే కాంపిటీషన్ అని చెప్పి మీరు గోల్డ్ ఫిష్ అని ఒక చిన్న ఎనాలజీ చెప్పారు. అవునవును. ఇప్పుడు అందరూ ఇప్పుడు మిమ్మల్ని జనరల్గా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వరు మీరు. ఇప్పుడు అందరూ గోల్డ్ ఫిష్ అని కబుర్లు చెప్పాడు, వెనక్కి వెళ్ళిపోయాడు అంటున్నారు. సారీ ఫర్ దట్. నాట్ ఎట్ ఆల్ అండి, నాట్ ఎట్ ఆల్. అంటే ఇట్స్ ఎక్కడో గుడ్ విల్లే, సరదాగానే ఉంది కానీ ఎక్కడ అగ్లీ అవ్వలేదు. సో హ్యాపీ. యా. అండ్ మీ కెరీర్ ఫస్ట్ నుంచి కూడా యూ హ్యావ్ బీన్ ట్రయింగ్ డిఫరెంట్ జానర్స్ కదా, థ్రిల్లర్స్ కానీ బయోపిక్స్ కానీ ఏం ట్రై చేసినా మీ పీర్స్ అందరూ కూడా డిఫరెంట్గా ఒక కమర్షియల్ వేలో వెళ్తుంటే యూ ఆల్వేస్ ట్రై డిఫరెంట్. సో ఆ యూనిక్నెస్సే ఇప్పుడు శేష్ని కాపాడుతూ వచ్చింది. అండ్ యూ డెలివర్డ్ ఫిలిమ్స్ ఫర్ ది ఫస్ట్ టైం. చాలామంది ఏంటంటే థ్రిల్లర్సో లేకపోతే బయోపిక్స్ అంటే అదొక యూనిక్ జోనర్స్ అనో లేకపోతే అయ్యో ప్రీమియం కంటెంట్ అనో ఫీల్ అవుతారు. బట్ లవ్ స్టోరీస్ అనేటప్పటికి మనలాంటి వాళ్ళందరికీ కొద్దిగా తక్కువ ఫీలింగ్ ఉంటుంది, డూయింగ్ సంథింగ్ రెగ్యులర్ కమర్షియల్ అని చెప్పి. బట్ మీరు లవ్ స్టోరీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు సినిమాని. బట్ అది వల్నరబుల్ అవుతుందేమో సినిమా ఫర్ ది ఫస్ట్ టైం. ఐ వుడెంట్ థింక్ సో అండి. అంటే నాకు తెలిసి మేజర్ రిలీజ్ అయిన సంవత్సరంలోనే సీతారామం వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్, అండ్ నాట్ బెస్ట్ లవ్ స్టోరీ, బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద డెకేడ్. సో ఐ థింక్ ఎక్కడో మనం లవ్ స్టోరీస్ చెప్పడం మానేసాం, అండ్ అదేదో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు. బట్ మీరు మీ ఇళ్ళలో యూనో ఫ్యామిలీస్ తోటి మాట్లాడితే యూ విల్ సీ దట్ అందరికీ ఒక లవ్ స్టోరీ కరువు ఉంది. సో ఈ రోజున నా నమ్మకం లవ్ స్టోరీయే యూనిక్. ఎందుకంటే నేను యాక్షన్ చేసిన టైంలో అందరు లవ్ స్టోరీస్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇది ఒక థ్రిల్లింగ్గా యాక్షన్లో చెప్పిన లవ్ స్టోరీ. సో హోప్ఫుల్లీ నాకు అంటే మనకు ఒక కొట్టిన పిండి జానర్ ఒకటి ఉంటుంది కదా, ఆ జానర్ దాటుతూ వదులుకోకుండా చేసిన ప్రయోగం. ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. శేష్ గారు, ఫస్ట్ టైం డ్యాన్స్ అంటున్నారు, ఫస్ట్ టైం స్టెప్స్ అంటున్నారు, అందరూ ఎగ్జైట్ అవుతున్నారు కదా. సో ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడానికి మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన ఆ మూమెంట్ ఏంటి దీంట్లో అంతా? ఇట్ వాజంట్ ఎనీథింగ్ లైక్ దట్ అండి. అంటే దెర్ ఇస్ ఇస్ లవ్లీ ఇమేజ్, మీకు టీజర్లో గుర్తుంటే
ఇలా నించొని ఇలా పైకి చూస్తూ ఉంటాను అనమాట. ఇదే బట్టలు వేసుకొని ఇవాళ ఇవి బట్టలు చూసుకొని షూట్ చేస్తుంది కొన్ని గంటల క్రితం ఇక్కడ. సో ఆ ఫ్రీడమ్లో వాడు ఏం ఫీల్ అవుతున్నాడు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్లో వీ ఫెల్ట్ ఒక నైస్ సాంగ్ వుడ్ బి అమేజింగ్ ఫర్ దట్ మూమెంట్. సో అందుకని చేయాలనిపించింది. నేను ఏదన్నా సరే కథలో అవసరం ఉంది అన్న ఫీలింగ్ వచ్చేస్తే నేను చేసేస్తాను. అండ్ నేను దేనికి వెనకాడను. మేజర్లో చేసిన స్టంట్స్ మీరు యాక్షన్ సీన్స్ చూస్తే మేజర్లో చేసిన స్టంట్స్ దానికి ముందు రీసెంట్ ఫిల్మ్స్లో చాలా తెలుగు ఫిల్మ్స్లో అలాంటి స్టంట్స్ లేవు. రియల్ బట్ చిన్న హైపర్ రియల్ ఉంటుంది. అండ్ ఒక కొత్త ట్రయల్ చేసాం అక్కడ. సో అలానే ఇక్కడ నేను ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాను. అయితే ఇందాక మాట్లాడితే మీరు ఇప్పటివరకు చెప్పని విషయం చెప్తున్నానని అందరిని అంటే ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా తీసుకెళ్ళమని చెప్తున్నారు కదా. సో అంటే ఏంటి అంటే ఏమి ఇస్తారు వాళ్ళకి, ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? ఐ థింక్ ఇట్ ఎక్సైట్ చేస్తుందండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఎక్సైట్స్ యూ, బట్ అల్టిమేట్గా బై ది ఎండ్ ఆఫ్ ఇట్ మీరు ఎమోషనల్ అవుతారు. సో యూనో నేను చాలా ఇంటర్వ్యూస్లో అన్నాను, గూఢచారి 2 is high on excitement, డెకాయిట్ is high on emotions. సో ప్రతి ఎమోషన్ అంటే యాంగర్, కోపం, వాడుకున్న కోపం, యూనో గుడి పెంచడానికి వచ్చిన డైలాగులు అంటున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? వాడు యాంగర్, కోపం ఏంటి? అసలు లవ్ అంటే ఏం జరిగిందా? బ్రేక్ అయిందా? క్రాక్ అయిందా? దేనివల్ల బ్రేక్ అయింది? వాట్ ఈస్ ద మోటివేషన్? హైలీ ఎమోషనల్గా మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీస్లో కానీ లేదా ఎవరితోనో హైలీ ఎమోషనల్గా మాట్లాడినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది మేము ఆ 2 hour జర్నీలో క్యాప్చర్ చేయడం ట్రై చేస్తాం. శేషు హియర్. ఈ సినిమాను మదర్తో కానీ ఫ్రెండ్తో కానీ ఎవరితోనో చూడమని మీరు సలహా ఇచ్చారు కదా, మీరు ఎవరితో చూస్తున్నారు ఫస్ట్ డే? బాయ్ సార్ అండ్ ఎరే సార్, బాయ్ సార్. యునో ఐ వాంట్ టు షేర్, మై సిస్టర్ జస్ట్ హ్యాడ్ అ బేబీ. సో నేను జెన్యున్గా మన రిలీజ్కి ఒక 2 weeks తర్వాత నేను ఫ్లోరిడా వెళ్ళి తనతో చూడాలనుకుంటున్నాను. సేఫ్ ఆన్సర్ కదా, జెన్యున్, మా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడికి వస్తూ కూడా మా మేనల్లుడు కేశవ్ గారి ఫోటోలు చూస్తూ వస్తున్నాను నేను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అనురాగ్ జీ, యు ఆర్ యాజ్ యాక్టర్ అమేజింగ్. సో వాట్ ఆర్ ద పాయింట్ యూ ట్రిగర్డ్ టు యాక్సెప్ట్ దిస్ మూవీ? What point? I like the story. And other than that, it was just pure blackmail. What kind of blackmail? Emotional. They left me no choice but to do the film. ऐसा चीज़ क्या है इसमें? आप थोड़ी नहीं करते ना? नहीं वो प्रोड्यूसर को मैं मना नहीं कर सकता ना. ओके. नहीं आप कुछ छुपा रहे हैं इसमें. नहीं जिसका नमक खाया है अभी नहीं तब. तो ऐसा नहीं है. और मतलब मुझे पकड़ के बैठा, ये फिल्म करना है. And he was not there till he did not come to narrate it to me. I was made to sit there. మన చైతన్య పెళ్లిలో నెరేట్ చేశానండి. ఓకే. పక్కన టెంట్లు ఉన్నాయి కదా, టెంట్లో కూర్చొని నెరేట్ చేశాను. సార్కి బాగా నచ్చింది. సో నేనేమో యూజువల్గా మనకు ఒక ఫిల్మ్ జర్నీ ఒకటి ఉంటుంది, చెప్పంగానే ఆలోచించి చెప్తాను ఈ టైప్లో. సో సార్ ఏమో అలా చెప్తారనుకో నేను లేచి, సరే అండి మనం పెళ్ళి జరుగుతుంది కదా ఇంక వెళ్దాం ముందరికి అంటే, కడితే కప్ కర్నా అని సార్ చేయి పట్టుకుని అనేసరికి షాక్ అనమాట. సో నేను ట్విస్ట్లు అంటే నాకే ట్విస్ట్ ఇచ్చారైనా. సో అక్కడి నుంచి వి వెంట్ ఫార్వర్డ్. अनुराग जी, I also like the look they gave me. So. ओके. अनुराग जी, अभी भाषा का पाबंद नहीं है तो तेलुगु में स्ट्रेट फिल्म कब कर रहा है? तेलुगु में डायरेक्ट? मैं अभी डायरेक्ट करने के लिए रेडी नहीं हूँ तेलुगु में. नहीं, वो पैन इंडिया होता ना, इसलिए. पैन इंडिया में नहीं कर सकता. उसके लिए एक स्किल चाहिए जो मेरे पास नहीं है. ఓకే. శేష్ గారు, బేసికల్లీ లవ్ స్టోరీస్ అనేవి అంటే సీతారామం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మంచి కంటెంట్తో వస్తే కన్ఫామ్గా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఎక్కడో డెప్త్ లేకపోవడం వల్ల యాక్షన్ యాడ్ చేశారా, లేదు రెండు కలిపి తీసుకురావాలనుకున్నారా? ఇట్ వాజ్ ఆల్వేస్ దట్ అండి. ఇట్ వాజ్ ఆల్వేస్ లవ్ స్టోరీ ఇన్ అన్ యాక్షన్ ఫిల్మ్. సో మీరు కానీ జస్ట్ అవుట్ రైట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే, అరే మనం బిర్యానీ అనుకుంటే బిర్యానీ కాదు పులిహోర పెట్టారని ఫీలింగ్ వస్తుంది. బట్ అవుట్ రైట్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసినా మీరు కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని ప్లేస్ చేయాలంటే మన జెమ్స్ ఉంటాయి కదా, లోపల లవ్ స్టోరీ అండి, షెల్ యాక్షన్, కరెక్ట్గా చెప్పాలంటే.
బాగా చెప్పారు. అయితే టీజర్లో చూసినా ఏదైనా కానీ కంటెంట్ పరంగా లేడీస్ చీట్ చేయడం అంటే హీరోయిన్ మిమ్మల్ని ఏదో చీట్ చేసినట్లే చూపించారు. బట్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో లేదా ఓవరాల్గా సినిమా ఎలా ఉంటుందో తెలీదు. కావాలనే ఆ లైన్ తీసుకున్నారా టీజర్లో అందరిని అట్రాక్ట్ చేయడానికి? యాక్చువల్గా నేను దీని గురించి ఒకసారి మాట్లాడదాం అనుకున్నానండి. ఏవేవో వచ్చాయి కొన్ని ఆర్టికల్స్ చదివాను, నా దాకా వచ్చింది. నేను యూజువల్గా అంత ఆలోచించిన పనిలో ఉంటాను. బట్ మేము ఎక్కడ ఏ తిట్లు బూతులు రాయలేదు. మీరు గ్రాంధిక తెలుగు పుస్తకాలు తీసి చూస్తే కరెక్ట్గా అది వాడే పదం అనమాట. సో మేము ఎక్కడ జస్ట్ ఒక ఫ్యాషన్ ఉందని చెప్పి నేను బూతులు వాడే రకం కాదు. జస్ట్ ఎఫ్ఐఐ చెప్తాను. Okay, good evening, Mr. Adviseshu. Sir. And the whole team, I really appreciate all the effort that you have put in to bring out such an output now that we have witnessed. Fantastic, really. Content is very good. Thank you, and sir. you looked very fresh, and you tried so much to look like that. I appreciate that effort also, basically. And coming to the point of director, Mr. Dio, take the mic. Take the mic. जी सर बोलिए. See, Adviseshu as a somebody has now described him to be a great genius. I think the cinematographer said that. Yes. And he is known for a terrific command over the script and its execution and the locations, color complexions, shot taking, shot divisions, and everything. He will get into the set after keeping all that library in the mind just to execute. And it will certainly impact the director as things stand. What is your speciality in carving out this film on screen? Apart from Adviseshu's contribution, or Adviseshu's supplementation, or Adviseshu's role in all those things, because director is the captain. Yes. ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు సార్. సప్లిమెంటేషన్ అనగానే ఇలా. It's the difference of how I see a scene than he does, sir. It just comes down to that. Did he endorse that? Absolutely. Absolutely. See, we have a very easy process how we work. We discuss everything together. We come to a middle ground. And after when we come on set, it's my show. So we always discuss everything together. Uske baad, he lets me do my thing. Okay. And another thing, he has done a role like Major. And in one of the films, in Yavaru, he has done another cop kind of character. And now he is dacoit. Okay. That too, after a stint of love story in the film. I do not know the duration that you really spared for that love episode. How could you look at him as a dacoit after Major, after Yavaru? Because both of them are runaway hits at box office. How could you really see him as a dacoit? సార్ యాక్చువల్గా దీనికి నేను ఆన్సర్ ఇవ్వగలిగితే, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. How does it matter? He doesn't see me as Major. He sees me as Sesh from US. మేము కలిసి పెరిగాం అక్కడ. So we used to live together in the same apartment, look, sleeping on the same floor. So it's like for me and him. So for you, it was not so difficult to picturize him as a dacoit because you know him right from the childhood. We know each other for a very long time from US. So it's like our relationship is totally different. It's not actor director nor Sesh or Chanel. We're just two friends trying to make a movie. That's it. But there must be a certain component in an actor to really project himself in such a way after such characters. That's the thing, sir. He's always striving to do different things. So when we discuss the story, how are we going to go about this? From the character, we did test looks, we did different type of lenses for the eyes, we did different mustaches, we tried all kinds of things. This is at least 6 months before we did the shooting. So all these kinds of testing, look test, we were like, okay, this is working, this is not working. We did a lot of focus groups about it. So it was a process. It was a very methodical process of how we got to this point today. యా, అంటే యాక్చువల్గా షూట్కి స్టార్ట్ అవ్వకుండా 6 months ముందండి మేము ఒక మిడిల్ ఈస్టర్న్ చాయ్ వాలా ఫోటో ఒకటి చూసాం. అతనికి గ్రీన్ ఐస్ ఉన్నాయి, సన్నటి మీసం ఉంది.
సో అది Pakistani tea boy that so- became viral. సో అది ఎక్కడో తెలుగుతనం మన మిస్ అవుతుందని ట్రై చేయలేదు, బట్ డిఫరెంట్ వైల్డ్ త్రోస్ చేసాం. గ్రీన్ ఐస్ పెట్టాలా, మీసం డిఫరెంట్ షేప్స్ ట్రై చేసాం, ఫుల్ గడ్డం ట్రై చేసాం, పొడుగు గడ్డం ట్రై చేసాం. సో వీ ట్రైడ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ జస్ట్ ఫర్ ద లుక్. అలాంటిది ఇంకా స్క్రిప్ట్ కలిసి రాసామంటే యూ కెన్ ఇమాజిన్. No, in this sense, I'll tell you, I'm the third person. Please welcome. They worked together as a team very well. He was the cinematographer also on previous film, and they very well work as a team. I've seen when he's acting, he's also dependent on him because he is the one watching. So this is the language they share, and they work very well as a team. You can't separate the two. The moment you start separating the two and say, what was your role, they'll be confused. I'm telling you, they work very well as a team. But And they can't be separated from They each other. worked as a team, but he's a hero, he's a director. Yeah, that is there. Both are two separate Yes, different but entities. he's a Both hero, are he's a not same director. antaru. But what Both is are also... not same. Yeah, but it works together. He's also not the hero and he's not the director. But you know, you joke. I know. I watched you on several occasions joking and jocular way you talk. You know, but when the director is telling that he knows Adu Seshu right from his childhood, and both of them childhood It shows friends, on the sets. childhood friends. That is the reason it became very easy for him to see a dacoit in him. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగుంది ఐడియా. He also was the cameraman ఇదండి for reason. Gudachari. అండ్ శేష్ గారు, మీరు ఈ సినిమా మంచి సినిమా మీ దగ్గర నుంచి ఏదైనా వస్తే కనుక ఓవరాల్ ఆడియన్స్ అందరూ కూడా, అంటే లేడీస్ అని కాదు, యూత్ అని కాదు, మాస్ అని కాదు, అందుకే మీ సినిమాలు అంత పెద్ద హిట్లు అవుతాయి. Thank you. ఒక స్లాట్ మీదని ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ సినిమా ఆ స్లాట్ అంటే ఓవరాల్గా అందరినీ క్యాప్చర్ చేయగలిగే ఒక లైన్ ఈ సినిమాలో అపీలింగ్గా కనిపిస్తుందా సార్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్? యా, యాక్చువల్లీ నేను ఒకటి చెప్పగలను. అది వెన్ వీ వర్ రైటింగ్ ద లైన్ వీ డెంట్ వాంట్ ఇట్ టు బీ గతంలో లవ్ స్టోరీ ఉంది, లవ్ ఎపిసోడ్ అని మ్యామ్ అడిగారు ఇందాక. గతంలో లవ్ స్టోరీ ఉంది, ప్రజెంట్లో యాక్షన్ ఉంది, అది కాదు. ఇద్దరు విడిపోయిన ఎక్స్ లవర్స్, ఆ గతంలో జరిగేది 5 నిమిషాలే, పెద్ద ఇట్స్ నాట్ సో మచ్ లెంగ్త్. ఎస్. కానీ వాళ్ళ జర్నీలో వాళ్ళు ఏం రియలైజ్ అవుతారు ఇన్ ద ప్రజెంట్ డే, ఆ జర్నీలో ఒక ట్రావెల్ ఉంటుంది. ఆ ట్రావెల్లో వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్ ఐ థింక్ ఇస్ ద రియల్ స్పెషల్ థింగ్. వెన్ చుట్టూరు గన్స్ ఉన్నప్పుడు, చుట్టూరు బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది. Fantastic. All the very best. Anurag God bless garu. you with a great success. థ్యాంక్ యూ సార్. అనురాగ్ శేష్ గారు. సార్ శేష్, లైక్ ఇందాక సుప్రియ మాట్లాడుతూ అన్నారు కదా, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ అని చెప్పేసి, బట్ యూ ఆల్రెడీ డిడ్ కిస్. సో అది డిడెంట్ వర్క్. సో ఇది దాని కంపెన్సేషనా? అంటే అందులో స్టోరీ కరెక్ట్గా లేదండి. సో ఇదే ఫస్ట్ లవ్ స్టోరీ అనుకుంటున్నా. బట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ లైక్ మీరు యూ నీడ్ టు గో త్రూ మెనీ థింగ్స్ కదా, బికాస్ ఈ సినిమా పర్టికులర్గా ఇట్ హ్యాడ్ సో మెనీ షూట్ డేస్ కాబట్టి. సో మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, బికాస్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద రైటింగ్ ప్రాసెస్ టు ద... I want to say we shot this film 149 days and today is day 149. Few hours back కట్ చెప్పారు విజయ్ మాస్టర్. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇటు వచ్చాను. లైక్ లిటరల్లీ, అంటే అంత నా ఫస్ట్ టైం నేను ఒక షూట్ ర్యాప్కి ఇలా చేద్దాం అనుకున్నా, బికాజ్ ఒక చాలా పెద్ద జర్నీలా అనిపించింది. అంటే ఒక సాగాలా అనిపించింది అనమాట ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సంవత్సరం రాసాం, 2 సంవత్సరాలు తీసాం ఈ సినిమాని. సో ఇట్స్ వెరీ వెరీ డీప్ ఫర్ అస్. సో అంటే యూ హ్యావ్ టు ఫర్గివ్ అస్. మీరు చాలా ప్రెస్ మీట్స్లో మేము అందరం కష్టపడ్డాం అని చాలామంది చెప్పడం వినుంటారు, కానీ ఇది ఒక హైలీ ఎమోషనల్ యూనో ఫ్యామిలీగా కూర్చొని సడన్గా ఇప్పుడు అయిపోయింది అని ఒక ఇమ్మీడియట్ మూమెంట్ ఉంటుంది చూడండి. మీరు ఆ ఇమ్మీడియట్ మూమెంట్లో మమ్మల్ని పట్టుకున్నారు. సో దట్ ఈస్ వై వీఆర్ ఆల్ లైక్ దిస్. ఆల్మోస్ట్ అన్న వెజ్ అనమాట అయితే. అంటే నేను కట్ చేసుకొని బాగా అలసిపోయి ఉన్నాను. మాస్టర్తో 2 సరదాగా ఫోటోలు దిగాము, కార్ ఎక్కాను, నాకు కన్నీళ్ళు వచ్చాయి. సో ఇట్స్ అ వెరీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యాజ్
మ్యూజిక్ బాగుంది, సెట్ బాగుంది, ఇవన్నీ ఇందాక అనురాగ్ సార్ అన్నట్టు ఇవన్నీ విడతీయటం కదా. ఇట్ ఈస్ ఒక హోల్సమ్ ఎమోషన్ లోపల నుంచి ఇక్కడ తిట్టు తిడుతూనే ఉంటాను, దీని అమ్మ ఇంతకన్నా మనం చేయలేమరా అని ఒక అతి కృషి అతి కష్టంతో చేసిన ప్రయోగం అనమాట. అదే దట్స్ వాట్ అంటే అంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అవుతారు కదా ఇన్ రైటింగ్ ప్రాసెస్ కానీ ఇదంతా కూడా. బట్ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు ఎంజాయ్ ద యాక్టింగ్ ప్రాసెస్. సో యూ బీయింగ్ ద రైటర్ ఫర్ యువర్ ఓన్ సీన్స్, యూ బీయింగ్ లైక్ డిజైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వర్ యూ ఏబుల్ టు ఎంజాయ్ దట్? I think so. I don't know how to enjoy things fully in general. నాకు అదొక పర్సనాలిటీ ట్రైట్ ప్రాబ్లం ఉంది. యూనో ఒక బర్త్డే, చెల్లెలు బర్త్డే చేసుకుంటున్నాం అంటే అన్నీ ఉన్నాయా, అయ్యో తనకి కేకే కాదు అందరికీ ప్లేట్లు ఉన్నాయా, గ్లాసులు ఉన్నాయా, ఈ టైప్ మెంటాలిటీ అనమాట నాది. సో అండ్ ఐ థింక్ సమ్ ఆఫ్ యూ మీరు కూడా అర్థం చేసుకోగలరు. రెస్టారెంట్కి 10 మంది కలిసి వెళ్తే 9 మంది ఇలా క్యాజువల్ కూర్చొని ఒక్కళ్ళు మాత్రం అందరి కోసం ఆర్డర్ చేయడానికి దిగిపోతారు. సో ఆ పర్సనాలిటీ ట్రైట్ ఉంది నాకు. సో ఐ యెట్ టు లెర్న్ హౌ టు ఎంజాయ్ ఇట్. ఐ థింక్ మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. బట్ యాజ్ ఫార్ ఎస్ దట్ మీరు అడిగిన రైటింగ్ యాక్టింగ్ డైరెక్షన్ ఈ సెగ్రిగేషన్ ఏదైతే ఉందో, నేను రైటింగ్లో ఇన్వాల్వ్ అవ్వనండి. నేను రైటింగ్ చేసేది పేరు వేసుకుంటాను. నేను రైటింగ్ ఇన్వాల్వ్ అవ్వను, రైట్ చేస్తాను. ఐఎమ్ రైటింగ్. అది మేము కలిసి చేసామండి, అందుకని ఇద్దరం పేరు వేసాం. అండ్ కలిసి రాసినప్పుడు కలిసి వాదించుకుంటాం, కలిసి పోటాడుకుంటాం, కలిసి కౌలించుకుంటాం, కలిసి ఆ సూపర్ రా అనుకుంటాం, అన్నీ ఉంటాయి. బట్ వెన్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, అనురాగ్ సార్ అన్నట్టు హీ నీడ్స్ టు టెల్ మీ వాట్ మై జీపీఎస్ ఇస్. సో అలా సెగ్రిగేట్ చేసాం. ఓకే. బట్ సో ఈ హోల్ జర్నీలో అంటే ఒక స్పెసిఫిక్ సినిమా జర్నీలో వాట్ ఈస్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ దెన్? వాట్ ఈస్ మై ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్? I felt, you know, when Major Sandeep's parents looked at me with tears in their eyes, Bangalore screening అయినప్పుడు, when Vijay Mars's assistants వాళ్ళ నైట్ అంతా నిన్న మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ కొన్ని గంటల క్రితం దాకా దేవర్ కంటిన్యూస్లీ డాన్స్ చేస్తున్నారు, మా చేస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళు అన్నారు, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ అని ఒక జెన్యున్ ఎక్స్ప్రెషన్తో నాతో అన్నారు. అది నన్ను ఫుల్ఫిల్ చేసింది. సో సెట్ మీద పెద్ద కటింగ్ ఇచ్చే రకం కాదు నేను. సో శేషన్న, అనురాగ్ జీ సార్ మేడం మీరు. హాయ్ సార్. Okay. हाय सर, फर्स्ट ऑफ ऑल कंग्रेचुलेशंस, बहुत अच्छा है सॉन्ग एंड आपका कैरेक्टराइजेशन. एज अ डायरेक्टर आपका स्क्रीन प्ले बहुत अच्छा रहता है एंड आपका स्टोरी सिलेक्शन वाज कम्प्लीटली डिफरेंट. एंड शेष जी भी, उनका भी स्टोरी सिलेक्शन एज एन हीरो, उनका कैरेक्टराइजेशन भी डिफरेंट रहता. सो इतने दिन जर्नी के बाद कभी भी आपके अंदर जो डायरेक्टर है, कभी ये सोचा कि अडविशेष के साथ एक मूवी करेंगे? क्या हम एक्सपेक्ट कर सकते हैं आपकी डायरेक्शन में शेष जी की डायरेक्शन? एब्सोल्युटली यस, उसमें कोई डाउट ही नहीं है. तो अगर होगा तो किस टाइप ऑफ मूवी हो सकता है? वो हम डिसाइड, ये ही इज लाइक अ क्या बोलते हैं, गिरगिट. ओके. मतलब ही चेंजेस कलर्स. ओके. तो डिपेंड करता है इसको, यू कैन टेक हिम एनीवेयर. ओके. एंड वन That's not, but for me, when I was on the set, I was watching everything and I was learning, because you know, this is a very hard working team, and the way they go about doing things, Okay. there's a lot to learn from there. And I've seen him as an actor and do things, in the sense he puts himself in those challenging circumstances. Like literally, when I saw whatever I've seen, I have also not seen the full film, right? So I think this is his most romantic that I have seen, and this is also Mrinal's most intense that I have seen. Okay. And this film. I want to ask one question also. So in trailer there is a last shot जो आप बोलते हो ओ. So जनरली आप गाना सुने और मतलब कितना प्रैक्टिस किए उस गाने के लिए, और एक बार हम कर सकते हैं? गाना सुना और प्रैक्टिस किया. कितने बार प्रैक्टिस किए? बहुत बार प्रैक्टिस किया, बहुत बार तो टेक किया. एक बहुत बार सारा टेक लिया, मुझे छोड़ा नहीं जब एक तक बार मैं हम कीजिए. कन्न पिटरो कन्न कुटरो, ये ओ जो है ना, for that to practice a lot. షాహిల్ శేషన్న. అంటే యూ లవ్ సినిమా సో మచ్, అంటే మీదైనా కానీ
అదర్స్ అయినా కానీ యూ లవ్ సినిమా సో మచ్. అంటే రీసెంట్గా మీరు అనాలజీ చేసిన గోల్డ్ ఫిష్ అండ్ బిగ్ ఫిష్ అని అనాలజీ చేసినా కూడా దురంధర్ తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది అనే దానికి మీరు రీట్వీట్ కూడా చేశారు రీసెంట్గా. సో దట్ మచ్ హౌ యూ లవ్ సినిమా అండ్ మీకు ఎలా అనిపించి అంటే ఈ యాంటిసిపేషన్ ఎలా ఉంది దురంధర్ 2 గురించి కానీ అండ్ డెకాయిట్ ఎలా ఉండబోతుంది? అంటే ఒకటండి, ఐడ్ లవ్ టు సే దిస్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ కాల్డ్ డెకాయిట్ ఆర్ ద ఫిల్మ్ వీఎమ్ ట్రైంగ్ టు మేక్ అ గోల్డ్ ఫిష్ ఇస్ బికాస్ ఇది పోటీ ఏం కాదండి. యూనో ఆర్ట్స్లో పోటీ ఉండదు. ఇట్ ఈస్ మనం ఒక గోల్డ్ చేస్తున్నామని నమ్మి చేస్తున్నాం మ్యాటర్ అంతే. అండ్ దురంధర్ 1 థియేటర్ చూసినప్పుడు ఇది గోల్డే కాదు ఇది ప్లాటినం అని ఫీలింగ్ వచ్చింది. సో నాకు అండ్ ఇప్పుడే కాదు, KGF 1 రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ ఐ కుడ్ బీ రాంగ్, నాకు తెలిసినంత వరకు ఐ వాజ్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు ట్వీట్ అబౌట్ KGF 1. ఇట్ ఈస్ నాట్ అ గన్, ఇట్స్ అ బజూకా అని నేను ట్వీట్ చేశాను. నేను థియేటర్లో అరిచాను KGF 1 చూస్తున్నప్పుడు. సో నాకు ఏ పోటీ లేదు, ఏ కాంపిటీషన్ లేదు, ఏ ఇది లేదు. ఐ జస్ట్ లవ్ సినిమా బికాజ్ నాకు ఇప్పటికీ గుర్తు, నాకు 5 years అప్పుడు నేను ర్యాంబో సినిమా చూసినప్పుడు ర్యాంబో అని ఇటు అమ్మ చున్నీ కట్టుకొని ఇటు పరిగెట్టేవాడు. ఆ చిన్నపిల్లడికి తెలీదు వాట్ ఈజ్ కాంపిటీషన్, వాట్ ఈజ్ రిలీజ్ డేట్, వాట్ ఈజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, వాట్ ఈజ్ ఇది 1000 కోట్లు వచ్చిందా, ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో ఆడింది, ఆ చిన్నపిల్లడికి ఏం తెలియదు. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే నిజంగా మనం ఈరోజు మన హెడ్లైన్స్, మన సోషల్ మీడియా పక్కన పెట్టేసి నిజంగా ఆలోచిస్తే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనము పట్టించుకో, మనకు కావాల్సిన ఒక మంచి సినిమా. ఈరోజు నేను ఎవరినైనా అడిగితే మాయాబజార్ సినిమాకి ఎంత డబ్బులు వచ్చాయి తప్పని ఎవరు చెప్పలేరు, షోలే సినిమాకి ఎంత వచ్చింది తప్పని ఎవరు చెప్పలేరు. కానీ మీరు ఏం చెప్పగలరు, మాయాబజార్ ఎంత ఎంజాయ్ చేశారు మీరు చూసి అని చెప్పగలరు, షోలే చిన్నప్పుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారని చెప్పగలరు. అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అల్టిమేట్లీ నేను జెన్యున్గా మనస్ఫూర్తిగా నమ్మేది ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకొని మనం ఎంత అద్భుతమైన సినిమా తీసాం అన్నది ఒక్కటే మ్యాటర్ మామ, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. బీమ్స్ సో హిట్ మ్యూజిక్ డైరెక్టర్, హిట్ మ్యూజిక్ మిషన్ అని చాలా చెప్తున్నారు ఈ మధ్యలో. సో మీరు ఈ మధ్యకాలంలో చాలా హిట్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నానని ఎమోషనల్ అయ్యారు. ఏం నేర్చుకున్నారని? అంటే ఎగ్జాక్ట్లీ నేను ఇంతకుముందు చేసిన పాటల కంటే ఈ సినిమా పాటలు డిఫరెంట్గా ఉంటాయి. బికాస్ నా మనసుకు దగ్గరగా ఉంటాయి. వ్యక్తిగతంగా నేను ఏదైతే ఇష్టపడతానో, వ్యక్తిగా నేను ప్రపంచానికి ఎలా కనబడాలనుకుంటాను, ప్రపంచాన్ని నేను చూసే దృష్టి, సంగీతం వైపు నుంచి నేను చూసే కోణం ఎలా ఉంటుందనేది ఈ సినిమా ద్వారా నేను చూపించాను యాక్చువల్లీ. సో ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న కళ ఉండిందనమాట, ఇలాంటి పాటలు చేయాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వినిపించాలి, టీనేజ్ పిల్లలకు మన పాటలు వాళ్ళు వింటుంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం వినాలని. చాలా పాటలు హిట్ అయినాయి, ప్రతి పాట హిట్, అన్నీ సూపర్ హిట్లే. బట్ ఇందులో ఏంటంటే నాకంటూ ఒక 18, 19, 20, 25 ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను కొన్ని కళ్ళు ఉంటాయి కదా, సోనారే సోనారే సున్ సున్ సోనారే పాటకు ప్రాణం పల్లవి అయితే అలా ఏదో చేయాలరా దీని అమ్మ అని మజా రావాలి నాకంటూ కూడా. అంటే ఇప్పుడు నేను ఒక 18 years పిల్లోనైతే ఎలా చేస్తాను, సో అలాగా నాకు చేయాలనే ఒక పిచ్చ ఉండిపోయింది అట్లా. సో శేష్ సార్ వచ్చి అన్నారు, విచిత్రం ఏం చెప్పిన మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్తాను, బలగం పాట విని వచ్చారు. నేను షాక్, బలగం ఊరు పల్లెటూరుకిను మీకు నాకు ఏ సంబంధం లేదు, ఎవరన్నా అందరు ఆశ్చర్యపోతారండి వద్దండి అంటే, లేదు మనం చేస్తున్నాం అన్నారు. సో అప్పుడు ఫస్ట్ చేసింది ఇదే, కన్నీళ్ళే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బు నవ్వుతా రుబరు ఏరుబరు ఏరుబరు ఒక రూబా. అది విన్నప్పుడు ఎలా ఉంటుంది, అలా నా పాట ఉండాలి, అలా వింటూ ఉండాలి, అలా చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీకు మీరు కంపోజ్ చేసే ఒరిజినల్ సాంగ్సే పిచ్చ క్రేజీగా ఉంటున్నాయి, కానీ
కన్నపిట్టరు కన్ను కొట్టరు రీమేక్ చేయడానికి ఎవరి ప్రెజరు? ఇది సార్ ఈ చాయిస్ సార్. అది ఒరిజినల్గా సుప్రియ గారు ఐడియా ఇచ్చారండి. ఆ పాటను రీమిక్స్ చేసింది మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న జ్ఞాని, తను బాగా చేశాడు. యాక్చువల్లీ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ జ్ఞాని ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇందాక మీరు ఇంకొక అడిగిన క్వశ్చన్, యాక్టర్ రైటర్కి డిఫరెన్సియేషన్, సెగ్రిగేషన్, దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మా గురువుగారు అబ్బూర్ రవి గారు అండి. హీఈస్ ఆ సెగ్రిగేషన్ ఆయన మాకు చెప్తుంటారు, ఇది ఇలా చూసుకో, ఇది ఇలా చూసుకో అని నన్ను గైడ్ చేస్తారు, నన్ను లైఫ్లోనే గైడ్ చేస్తారు. జస్ట్ నాకు చెప్పడం మర్చిపోయాను చెప్పాలండి. అడవి శేష్ గారు. శేష్ గారు యా. సో బేసికల్లీ మీరు మూవీ లవర్స్కి ట్రెజర్, కాకపోతే అది ఆ నిధి సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ఈసారి బాగా లేట్ అయింది. బట్ 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. ఒకటేమో రా డైలెక్ట్ వాడారు దీనిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాత సినిమాలన్నింటిలో చూసుకుంటే రా డైలెక్ట్ ఇందులోనే వాడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము బేసికలీ స్టార్ ట్యాగ్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని హిట్ మెషిన్ అంటున్నారు, ఇంతకుముందు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనేవారు లైక్ అమీర్ ఖాన్. మీకు ఏం స్టార్ ట్యాగ్ మేము ఎక్స్పెక్ట్ చేయకూడదా? అంటే ప్రేమతో పిలిస్తే చాలండి. సో ప్రేమతో పిలిచి కౌలించుకుంటే చాలా ఐమ్ హ్యాపీ. మొన్న మేము రూబరు టూర్లో వరంగల్ వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు, యూనో కుర్రోళ్ళు, పిల్లలు, అమ్మాయిలు, యూనో ద వే దే ఆర్ లుకింగ్ ఎట్ యూ, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ జెన్యున్ ఫీలింగ్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ స్టార్ ట్యాగ్స్ అండి. ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఈగో కన్నా హార్ట్ ముఖ్యం. సో ఎవరు నాకు ఏం బిరుదు పెట్టారు అన్నది నేను పెద్దగా ఆలోచించాను. మిస్టర్ ధనుష్ సి, ఇందాక నేను మీకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇందాక నేను డైరెక్టర్ గారిని అడిగిందే మిమ్మల్ని కూడా కొంచెం మార్చి అడుగుతా. ఎందుకంటే అడవి శేష్ గారితో పనిచేయడం అన్నది అంత కేక్ వాక్ కాదు, అంత బెడ్ ఆఫ్ రోజెస్ కాదు. మీరు అడిగే ప్రశ్నలకి డైరెక్టర్ ఇంక నాతో పనిచేయండి బాబు. ఏం పర్లేదు, అలాంటి వాళ్ళే మీతో చేస్తారు, మీరు హిట్లు ఇస్తారు అలాంటి వాళ్ళతోనే. ఇట్స్ ఆల్వేస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఆయన వరకు నేను అడిగేది ఏంటంటే, ఈ సినిమాలో మీరు ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి, ఆయన తాలూకు ఎప్రిసియేషన్ పొందడానికి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వాటిని మీరు ఎట్లా ఓవర్కమ్ అవ్వగలిగారు? ఓకే, సో బేసిక్లీ నాకు షనియల్ గారు నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు ఒక ఐడియా ఉంటుంది, అంటే విజువల్ ఇలా ఉంటే బాగుంటుంది ఒక ఐడియా ఉంటుంది. అండ్ మీ అండ్ షనియల్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. అది అయిన తర్వాత యూజువలీ షూట్కి వెళ్ళినప్పుడు శేష్ గారికి కొన్ని ఐడియాస్ వస్తాయి. అండ్ 99% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ బెటర్ ఐడియా, బికాస్ హీ ఈజ్ ఆల్సో రిటన్ ద స్టోరీ, హీ ఈజ్ ఆల్సో రిటన్, సో హీ ఆల్సో హ్యాజ్ హిజ్ ఓన్ విజన్. నాకు మెయిన్ ఏమంటే లాస్ట్లో మనకి అవుట్పుట్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓకే ఐ వాంట్ టు షో మై వర్క్, అలా కాదు. ఫైనలీ సినిమా బాగా వచ్చిందా, ఈ సీన్ బాగా వచ్చిందా, నాకు అంటిల్ దెన్ నాకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ సీన్ వర్కౌట్ అవ్వట్లేదంటే అప్పుడే ఓకే ఎలా ఏం చేస్తాం అని. అండ్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ మై ఫస్ట్ ఫిలిం, సో వాళ్ళు దానికి రెస్పెక్ట్ ఇచ్చి నీకు ఏది కావాలా, ఎలా చేయాలి, ఈ సీన్ మనం ఈవినింగ్ షూట్ చేయాలా, ఓకే ఏం చేయాలి దానికి. అండ్ దే టుక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ టు బీ ఏబుల్ టు డ్రా అ లైన్ ఫర్ మై సెల్ఫ్. అంటే ఇప్పుడు యాక్టర్స్ని ఒక టైప్ ట్రీట్ చేస్తాం, టెక్నీషియన్స్ని ఒక టైప్ ట్రీట్ చేస్తాం. బికాస్ ఫర్ యాక్టర్స్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ ఇన్ ద రైట్ అట్మాస్ఫియర్ టు బీ ఏబుల్ టు యాక్ట్. యాజ్ అ టెక్నీషియన్ ఇట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. సో ఇక్కడ సమ్టైమ్స్ ద లైన్స్ యూస్ టు గెట్ బ్లర్డ్. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ ఫ్రాంక్లీ at the end of it, when you see the output, everything, feeling is different. Because మేము అలా షూట్ చేసి సీన్ చూసినప్పుడు వచ్చినప్పుడు ఏది గుర్తుండదు మైండ్లో. సో దట్ ఇస్ వాట్ మ్యాటర్స్. పిసి శ్రీరామ్ గారి దగ్గర నుంచి తీసుకుంటే చాలామంది తమిళ్ ల్యాండ్ ఆర్ చెన్నై నుంచి వచ్చిన సినిమాటోగ్రాఫర్స్ అందరూ దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్కూల్ అండ్ గాట్ ఆల్ ద రెప్యుటేషన్ ఇన్ దేర్ కెరీర్స్. ఇప్పుడు మీరు కేవలం ఈ సినిమాకి కావలసిన వైపు ఎలా ఉంటే బాగుంటుందని చూసుకుని చేశారా, లేకపోతే ఎవరివైనా మీ మీద టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదండి? యాక్చువల్లీ ఫ్రాంక్లీ అండి, నాకు నేను కొందరు నా దగ్గర ఇది రెఫరెన్సు ఈ ఫిల్మ్ చూడు అని చెప్తే నాకు వెంటనే చూడాలని నాకు అనిపించదు. బికాస్ మెయిన్ ఏమంటే నాకు మీరు స్టోరీ నరేట్ చేయండి, నాకు ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ని నేను మెంటలీ స్టోర్ చేసి పెట్టుకుంటాను, దాని తర్వాత నేను రెఫరెన్స్ చూస్తాను. బికాస్ దెన్ ఐ విల్ సి, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో ఉన్నాను, మళ్ళీ రేపు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది,
all these things will be a part of my vision. So it is first important to come up with your own vision and then proceed with the other references that people show. So na school of thought ఏమంటే ఫస్ట్ ఒరిజినలీ మనకి ఏం ఐడియా ఉందని వితౌట్ బౌండరీ వితౌట్ ఎనీ కన్స్ట్రైన్స్ ఒక పేపర్లో రాసి పెట్టుకుంటే బెటర్. దాని తర్వాత దెన్ ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ వర్క్. అండ్ దిస్ ఫిలిం ఎవ్రీబడి ఈస్ బీన్ కొలాబరేటివ్, రైట్ ఫ్రమ్ ది ఏడీస్ టు హెచ్ఓడీస్. అందరూ చిన్న ఐడియా ఎవరైనా ఇచ్చి అది బాగుంటే 100% ఇట్ విల్ బీ దర్ ఇన్ ద ఫిలిం. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. వెరీ గుడ్. నాగేంద్ర గారు ఇప్పుడు ఇప్పుడు బాగా రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ వచ్చి ఓపెన్ లొకేషన్స్లో న్యాచురల్ లొకేషన్స్లో సినిమాలు తీయడం అన్న ఒక స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మధ్య రోజుల్లో మళ్ళీ గ్రాఫిక్స్ వచ్చి సెపరేట్గా సెట్లు వేయకుండా వాటన్నిటిని కూడా గ్రాఫిక్స్లో గ్రీన్ మ్యాట్లో చేసే ఒక ట్రెండ్ మనం ఇండస్ట్రీలో మనకి నడుస్తుంది. ఇలాంటి టైంలో ఎక్కువ సెట్లు వేస్తున్నది మీరేనన్నది ఈ మధ్య రోజుల్లో ప్రూవ్ అవుతున్న విషయం. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు ఈ సెటిల్ వేయడం, యూఆర్ అగైన్ రీవిజిటింగ్ ది గుడ్ ఓల్డెన్ డేస్ లైక్ మాయాబజార్, పాతాళ భైరవి అండ్ ఆల్ దట్. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? సార్ ఏం సార్, మంచి స్క్రిప్ట్లు వస్తున్నాయండి. అంటే డైరెక్టర్స్ చాలా స్పాన్ ఉన్న స్టోరీస్ రాస్తున్నారు. ఆడియన్స్ కూడా అంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారు అనమాట. అంటే ఒక సెట్లో ఎలా ఉంటుందంటే, సెట్ ఎందుకు వేస్తామంటే అంటే ఫోటోగ్రఫీ కంఫర్ట్ కోసం, తర్వాత ఒక కొత్త విషయాన్ని చెప్పాలన్నప్పుడు దానికి ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కావాలి. కాబట్టి మనకు వీలైతే ఒరిజినల్ లొకేషన్ చేస్తామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని చేయలేని పరిస్థితులు కాబట్టి సెట్కు ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగింది. బట్ ఆ దాంట్లో మనకు వచ్చిన అవకాశానికి ఆడియన్స్ వాళ్ళు కష్టపడిన డబ్బులతో సినిమాకి వస్తారు కాబట్టి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి చాలా క్వాలిటీగా ఇవ్వాలి అని ఒక రియలిస్టిక్గా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నామండి. అదే సక్సెస్ ఇస్తుంది. ఆ సక్సెస్తో మరింత ఎనర్జీ ఇచ్చి అన్ని మూవీస్కి ఆ ఎఫెక్ట్ పెట్టగలుగుతున్నాను. ఫ్యాంటాస్టిక్. శేష్ గారు సార్ ఇక్కడ డైరెక్టర్ జీ ఇదర్ ఎన్ని సెట్లు వేస్తారండి ఈ సినిమా కోసం? sir, actually, one question I just want to ask, like Decoit-lo, there are some thrilling elements and there are some spine-chilling elements, and అన్నీ చూపిస్తున్నారు. కానీ ఆ కింద ఏదైతే ఒక ప్రేమ కథ ట్యాగ్లైన్ ఏదైతే ఉందో, చాలామంది లవ్ స్టోరీస్ని యాస్థెటిక్గా చూపించుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టే చాలామంది యూత్ బ్యాచ్ ఉంటారు. బట్ బ్రేకప్ స్టోరీస్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. మీరు యూజ్ చేసిన ఆ రా డైలాగ్ ఈ యొక్క జెన్జీస్కి ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అబౌట్ ఆల్ ద థింగ్స్, కనెక్టివిటీకి కానీ రియాలిటీలోకి కానీ? ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనుకుంటున్నాను. ఈ రూబర్ డ్రా అదే బట్ you have to stay true to the story, mama. And I think ఒక ఆ బ్రేకప్ పెయిన్లో వైలెంట్ లవ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వైబ్ అది. అండ్ April 10th ద గోల్ ఈజ్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్, పాస్ట్ వలన ఒక చిన్న ప్యూర్ ఫీలింగ్ ఉంటుంది. అది ప్రజెంట్లో ఎలా వైలెంట్గా యాంగ్రీగా మారుతుంది అన్నది కిక్. సో అందులో తిట్టుకోవడాలు ఉండొచ్చు, పోటాడుకోవడాలు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ దాట్ ఈస్ ది ఎక్సైటింగ్ పార్ట్, దట్ దిస్ హోల్ థింగ్ ఈజ్ sort of a war of emotions. శేష్ గారు, డైరెక్టర్ జీ, శేష్ గారు హాయ్. విజయ్ గారు, శేష్ గారు, ఒక సినిమా మీరు ఇందాక దురంధర్ని ప్లాటినంతో పోల్చారు. సో మీ సినిమాలు ఫ్యాన్స్కి అయితే నిజంగా డైమండ్స్. ఒక వేరే డైమండ్ తోటే కట్ చేయాలి తప్ప వేరే వాళ్ళకి అంత సీన్ ఉండదు. సో ఈ సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను విన్నాను. క్లైమాక్స్ వచ్చేసి హాట్ మెల్టింగ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమన్నా కొంచెం మీరే అన్నారు కదండి. అంటే నో, వన్ థింగ్ ఇందాక సంథింగ్ వాజ్ సెడ్ అబౌట్ రియల్ లొకేషన్స్. ఇది మీరు అంటే నాకు గుర్తుకొచ్చింది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద క్లైమాక్స్ బీయింగ్ ఇన్ అ వెరీ మ్యాసివ్ అవుట్డోర్ థింగ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు వాచ్ దట్. ఐ థింక్ ధనుష్ అండ్ షనీల్ వాళ్ళు దే అవుట్డిడ్ దెమ్సెల్వ్స్ అనమాట. అండ్ కొంతమంది అసలు ఇక్కడే ఈ సెట్ ఇవి మాట్లాడుకుంటే, కొంతమంది ఇక్కడ ఏం చేసాం అనేది సరదాగా, ఇంకా ఎడిట్ కూడా సరిగ్గా అవ్వలేదు, కొన్ని గంటల క్రితం షూట్ చేయబడింది. బట్ సరదాగా మన ఫ్రెండ్స్కి అక్కడ ఆ మానిటర్ మీద జస్ట్
ఒక 5-6 చూపిద్దాం అనుకున్నాను. సో ఒకసారి విల్ గో టు దట్. విజయ్ గారు సో కొరియోగ్రఫీ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంది. అలాంటి సమయంలో కూడా మణిశంకర్ వరప్రసాద్ లాంటి సినిమాల్లో హిట్ ఇచ్చారు, ఒక మంచి సాంగ్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా ఒక మంచి సాంగ్ ఇచ్చా అని చెప్తున్నారు. సో ఇలా హిట్లు కొనసాగిస్తున్న మీకు ఈ పాట చేయడం వెనుక ఎంత ఛాలెంజ్ అనిపించిందండి? నాకు ప్రతిదీ కూడా ఛాలెంజింగ్గానే తీసుకుంటానండి. అంటే లక్కీగా ఏంటంటే నేను అంటే కొరియోగ్రాఫ్ చేసినప్పుడు ప్రతిదీ కూడా ఒక క్యారెక్టర్ నుంచి తీసుకుంటా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పుష్ప అవని అండ్ మణిశంకర్ వరప్రసాద్లో మీసాల పిల్ల అవని అండ్ ఎంది బాసు సంగతి ఆ సాంగ్ అవని, అంటే ఏం చేసినా ఒక క్యారెక్టర్ని తీసుకుంటాను. అలాగే ఈ సినిమాలో శేష్ గారి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని మూమెంట్స్ చేసాం. డెఫినెట్గా మీ అందరికి నచ్చేలా ఉంటుంది. డైరెక్టర్ జీ సార్ ఇదర్ శేష్ గారు, అన్నపూర్ణ వాళ్ళు దాదాపు ప్రొడక్షన్ చేయక చాలా రోజులు అవుతుంది. సుప్రియ గారితో నిర్మాతగా ఈ సినిమా నిర్మించడం వెనుక ఏంటి మీ ఉద్దేశం? నాకు సార్ సపోర్ట్ అప్పుడు గూఢచారప్పుడు చాలా ఉండే అండి. అంటే ద కైండ్ ఆఫ్ సపోర్ట్ వి గాట్, అసలు అన్నపూర్ణలు ఫ్రీగా షూట్ చేయనిచ్చారు కూడా అప్పుడు. అండ్ అప్పుడే నాకు ఒక చిన్న అడ్వాన్స్ ఇచ్చారు. సో ఇది రుణం బాకీ అనమాట. సో ఇట్ వాజ్ చిన్న అంటే ఎంత అని చిన్న అడుగుతున్నాడు ఎందుకు, చిన్న అంటే ఎంత ఏమో, అంటే ఇన్ఫ్లేషన్ కూడా కౌంట్ చేసుకోవాలి కదా ఇప్పుడు. అంటే అదే అందుకండి మధ్యలో హిట్లు వచ్చే యూఆర్ ఆల్సో స్వాలెన్. సో యాజ్ ఫర్ ఎస్ ది ట్రేడ్ ఇస్ కన్సర్న్. బట్ యా, సో ద గోల్ వాజ్, అంటే ఐ డోంట్ వాంట్ టు పుట్ దోస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అవుట్. జోక్స్ అపార్ట్ ఇప్పుడు మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడితే తనకి మీరు ఇందాక చెప్పినట్టుగా హిస్టారిక్ హిట్ సీతారామం వచ్చింది, తర్వాత అంతకుముందు హాయ్ నాన్న వచ్చింది. అండ్ షీ ప్లేడ్ ఏ ఫుల్ లెంత్ రోల్ విచ్ ఇంపాక్టెడ్ ద హోల్ ఎవ్రీ సీన్ కంప్లీట్గా. ఇప్పుడు ఈ సినిమాలో తన క్యారెక్టరు మీరేమో షార్ట్ ఉంటుంది, లవ్ స్టోరీ ఆస్పెక్ట్ అన్నది. హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రెజెంట్ హెర్? మీలాగే ఆవిడ కూడా నాకు కొత్త అవతారంలో కనిపిస్తారా? ఇది మ్యామ్ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అండి, మీరు అడిగిన క్వశ్చన్. అదేంటంటే దిస్ ఇస్ అ 2 హీరో ఫిలిం, మీ అండ్ మృణాల్. చూడండి. శేష్ గారు ఇక్కడ హాయ్ సార్. సో ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా వచ్చినా కూడా ఒక హీరో క్యారెక్టరైజేషన్తో పాటు స్లాంగ్ కూడా చాలా బాగా వైరల్ అవుతుంది. సో ఆ స్లాంగ్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. ఇక్కడ టీజర్లో డిఫరెంట్ స్లాంగ్ ఉంది యాక్చువల్లీ, మీరు కానీ మృణాల్ గారు కావచ్చు. సో ఎంత కష్టపడ్డారు, ఎలా అనిపించింది యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పినప్పుడు? ఏం చెప్తా ఉన్నారు? మీరు చెప్పిందే చెప్తా ఉన్నారు. లేదండి, ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్, కానీ చాలా జాగ్రత్తగా చేసాము. వీ హ్యాడ్ కోచెస్, డబ్బింగ్ కోచెస్. ప్రతి డైలాగ్ నేను ఈ సినిమాకి అట్లీస్ట్ 10 times రీడబ్ చేసి ఉంటాను. సో చాలా జాగ్రత్తగా పద్ధతిగా తప్పు చేయలేదని అయితే ఫీలింగ్ ఉంది. అండ్ అదే వర్క్ మేము అనురాగ్ సార్ కూడా లోకల్ డైలెక్ట్స్లో అందరికీ కూడా వీ డిడ్ ద వర్క్. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ టు డూ దిస్ ఫర్ 2 different films. ఎందుకంటే మేము స్ట్రైట్గా హిందీలో షూట్ చేసాం ఈ సినిమాని. దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. నేను మళ్ళీ హిందీలో అక్కడ డైలాగ్స్ చెప్తున్నాను. సో ఇట్ వాజ్ అ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో మీరు ఇందాక అడిగిన దాని క్వశ్చన్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ వై ఇట్ టుక్ సో లాంగ్ టు మేక్ దిస్ మూవీ. ఎందుకంటే ఎత్తుకున్న జర్నీ చిన్నది కాదు. అడి శేష్ గారు, ఇందాకలా మీరు మాట అన్నారు, అంటే చిన్నపిల్లడు రిబ్బన్ కట్టుకుని నేను అలా గెంతుతూ అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇది ఎంత ప్రాఫిట్ కలెక్ట్ చేస్తుంది, ఎన్ని థియేటర్స్లో పడుతుంది, అవన్నీ తెలియని అంటే మీరు యూ రిఫర్ టు యువర్ ఇన్నోసెంట్ లవ్ ఫర్ సినిమా గురించి చెప్పారు. బట్ ఈ రోజున ఒక మీరు అన్నీ తెలిసిన వ్యక్తిగా, అంటే ఖర్చు ఎంత అవుతుంది, ఇంత లెంత్ ఆఫ్ షూటింగ్ డేస్ ఇంత అయితే దానివల్ల దాని ఇంపాక్ట్ బడ్జెట్ మీద ఎలా ఉంటుంది, అగైన్ సినిమా తాలూకు ఫ్యూచర్ మీద అది ఎట్లాగా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ అన్ని, ట్రేడ్ ఆస్పెక్ట్స్ అన్నీ మీకు బుర్రలో ఉంటాయి కదా. వై యూ టుక్ దీస్ మనీ 150 days చేయాల్సినంత అవసరం ఉన్న సబ్జెక్టా సార్ ఇది? 100,000%. అండ్ ఆల్సో వీఆర్ షూటింగ్ 2 films. మనం ప్రతి టేక్, ప్రతి సీన్, ప్రతి షాట్ హిందీకి వేరే ట్రీట్మెంట్, తెలుగుకి వేరే ట్రీట్మెంట్. స్టోరీ ట్రీట్మెంట్లు కూడా మార్చారండి. స్టోరీ ట్రీట్మెంట్ మార్చాం. మీకు కొన్నిసార్లు తెలుగు భాషలో ఒక సీన్లో పంచ్ లైన్ పడేది సినిమా సీన్ బిగినింగ్లో ఉండొచ్చు,
హిందీలో పంచ్ లైన్ సీన్ ఎండింగ్కి బాగుంటుంది. కొన్నిసార్లు అసలు పడే పంచ్ లైనే మారిపోతుంది, పడిన కామెడీ మారిపోతుంది, మీనింగ్ మారిపోతుంది. అంటే మీనింగ్ మారితే రియాక్షన్ మారాలి. సో ఇట్స్ నాట్ జస్ట్ వైట్ షాట్లో ఒకటి క్లోజ్లో 2 మార్చేసాం, అలా కాదు. 2 సెపరేట్ ఫిల్మ్స్ షూట్ చేసాం. డైరెక్టర్ జీ ఇదర్ సార్. శేష్ గారు ఇక్కడ అండి. సో ఇందాకటి నుంచి ఇది ఏక్ 2 హీరో మినిట్. స్టోరీ అంటున్నారు, ఆల్సో ప్రేమ కథ అని కూడా చెప్తున్నారు. సారీ అండి, లేడీ డామినేషన్. అయ్యో బాబు, లేడీ డామినేషనా? ఓకే, ఆ మైక్ అక్కడికి పాస్ అయ్యే లోపల అడుగుదామని ఇంటెన్షన్ అంతే. నో, సో ఇది ఇందాకటి నుంచి 2 హీరో స్టోరీ అంటున్నారు, ఇది ఒక ప్రేమ కథ అంటున్నారు. జస్ట్ క్యూరియస్ టు నో హూ సజెస్టెడ్ హూమ్ అబౌట్ ద డెకాయిక్ నేమ్. ఐ థింక్ దట్ వాజ్ మా ఇద్దరు డిస్కషన్ వచ్చిందండి. అండ్ వై? దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రాబరీ అనేది ఈ సినిమాలో ఒక మెటఫోర్. సో ఇట్స్ అ మెటఫోర్. సో యూ విల్ సీ why it means something. Actually that has to do with Anurag sir's character. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చాలా మూవీస్ టోన్ మీరు లో అర్జెంట్గా కనిపిస్తూ నా మాట ఉంటాయి. విని మీరు అర్జెంట్గా April 10th వచ్చేయండి. నేను చెప్తాను కదా. నేను చెప్తాను Definitely. థియేటర్లో మీరు నేను అందరం అలా కూర్చొని చూసేసుకుందాం. అసలు ఎందుకు డెకాయిట్ టైటిల్ ఎందుకు పెట్టామని తెలుసుకుందారండి. శేషు డైరెక్టర్ జీ శేషు ఇదర్. ఇయర్ శేషు ఇయర్ సార్ ఇయర్ శేషు यहाँ पे నాతో హిందీలో మాట్లాడతారు ఏంటండి. అనురాగ్ కశ్యప్ తోని వర్క్ చేశారు కదా, ఒక సీనియర్ డైరెక్టర్, ఇప్పుడు పాపులర్ యాక్టర్ కూడా. ఏం నేర్చుకున్నారు? अनुराग जी आप भी एक शेषु से काम किया ना, क्या क्या सीखा है? मैं बहुत कुछ सीखा. I learned a lot from all of them, the way they work and things. And kabhi see, I come from a time when we used to make films on film, where every can was 4.5 minutes and our budget was calculated on the basis of number of cans. In today's time, I realized on the sets of Dakayat that I have not made a very smooth transition to digital. Because there's lots of things available now as a filmmaker, tools, which I don't use, which I learned to use on this set. Oh wow, thanks sir. శేషు గారు మీరేం నేర్చుకున్నారు అనురాగ్ నుంచి? ఆయన ఏదో మాట్లాడుతుంటే The importance of being still in a frame. మేము ఒక షూటింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రెయిన్ సీక్వెన్స్. ఆ ఒక్కరోజు అనురాగ్ సార్ షనిల్ని పర్మిషన్ అడిగారు, దిస్ 1 షాట్ మే ఐ ప్లీజ్ గివ్ 1 డైరెక్టోరియల్ సజెషన్ అంటే మేము ఇద్దరం ప్లీజ్ సార్ ప్లీజ్ టెల్ అన్నాం. అండ్ హీ టోల్డ్ మీ హౌ టు బీ స్టిల్ ఫర్ దట్ షాట్. దట్ వాజ్ అన్ యాక్టింగ్ క్లాస్ ఫర్ మీ విచ్ వాజ్ వెరీ వెరీ లవ్లీ. శేషు 150 days షూట్ చేశారంటున్నారు కదా, ఈ టీజర్లో ఒక 3-4 ఈ కంటెంట్లో 3-4 కనిపిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏం దాచిపెట్టారు ఈ సినిమాలో? We've got మన we've got very very lovely characters in Prakash Raj garu unnaru, Atul Kulkarni garu unnaru, Sunil garu unnaru, the lovely talented Dr. Kamakshi Bhaskar la unnaru, mana Zain Marie Khan, mana Zarina Wahab ma'am, Zain Marie mana she's just ఇప్పుడే తన యాక్టింగ్లోకి వస్తుంది. మన జోజిదా పోయి సికందర్ గొప్ప మన్సూర్ ఖాన్ గారు కూతురు ఆవిడ. సో lovely extraordinary talents from around the country came together for this film. చాలా ఫారెన్ లొకేషన్లో షూట్ చేశారట. ఎన్ని దేశాల్లో షూట్ చేశారండి? అది గూఢచారి అండి, మీరు మిస్టేక్ ఓకే సార్. డైరెక్టర్ జీ ఇదర్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పాలి సార్, మీరే చెప్పాలి सर पहले डायरेक्टर को सर धन्यवाद सर. पहली बार बोले तो अडविशेष जी पहले से एक्शन मूवी ज़्यादा निकालते थे, लेकिन आप तो एक लवर बॉय जैसे दिखा रहे. सर भी बोले तो राइटर है, आपको कभी सीन में ये सीन बदली करेंगे, ये सीन बदली करेंगे बोल के कभी बात किए थे आपको? 100% सर. इट्स अ वेरी ओपन कॉन्वर्सेशन हम लोग के साथ होता है. ओके. तो बिल्कुल अच्छा नहीं, बिल्कुल सर, हम दोनों के बीच में इट्स अ वेरी ओपन कॉन्वर्सेशन. अगर कुछ कर रहे हैं और सही नहीं लग रहा है, वी हैव अ फ्रीडम टू डिस्कस. और वो कुछ कर रहा है मुझे अच्छा नहीं लग रहा है या कुछ गड़बड़ लग रहा है कि भाई, तो हम लोग के जो रिलेशनशिप है ना, मैं जाके बोल सकता भाई यार ये जम नहीं रहा है, ऐसे ट्राई करे क्या? तो वो भी सोचेगा, मैं भी सोचूंगा, हाँ चलो करते हैं. तो इस तरह से रिलेशनशिप है हमारा. तो इट्स नेवर लाइक कि ईगो है या हम दोनों बस लड़ते सीन के लिए, मूवी के बैटमैन के लिए, और कुछ नहीं. बस
बचपन के दोस्त थे ना इसलिए बिल्कुल सर बोले तो अडवी शेषु जी भी एक बात बोले थे 2026 में ये और दूसरा एक शोले होते बोल के बोले थे सच में सर अब बात कीजिए అంతే సార్, నేను అన్న మాటని మీరు అలా మార్చేస్తే నేను ఏమన్నా సార్. ఇంకోటి సార్ ఈ షూట్ జరిగేటప్పుడు మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది వి వాంటెడ్ టు డెలివర్ ఒక వెస్టర్న్, మన కౌబాయ్ ఫిల్మ్స్ ఉండేవి చూడండి, ఆ కొండలు రాళ్ళు రప్పలు, బుల్లెట్స్, ఎండ ఎడారి, ట్రైన్ ట్రాక్స్, ఆ ఫీల్డ్లో డిజైన్ చేయాలి 2026కి అని మేము అనుకున్నాం. ఓకే సార్ ఈ మూవీ షూట్ జరిగేటప్పుడు మీకు యాక్షన్ సీన్స్ తీసేటప్పుడు ఎప్పుడు ఏం ఫ్రాక్చర్ అవ్వలేదు, కానీ నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఏదో లెగ్ ఫ్రాక్చర్ అయిందంట, నిజమేనా? అవునండి, ఇట్ వాజ్ పీసీఎల్ టేర్. సీన్ మొత్తం యాక్షన్ సీన్ అయిపోయి జస్ట్ నడిచే షాట్లో పడ్డా. సో వెరీ బ్యాడ్. దానివలన సినిమా ఒక 3-4 months డిలే అయింది యాక్చువల్గా. అండ్ యునో ఇట్ వాజ్ వెరీ టఫ్ ఆన్ ద టీమ్, ఎందుకంటే యూనో మేమందరం కోర్ మెంబర్స్ కదా, నేను కానీ షనీల్ కానీ. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ ఆల్సో. కానీ అది దాటేసి వాళ్ళు మార్నింగ్ దాకా విజయ్ మాస్టర్ దగ్గర సార్ స్టెప్ వేసేయమంటారా అని అడుగుతూనే ఉన్నాను అనమాట. లాస్ట్ క్వశ్చన్ బీమ్స్ ఈ సినిమాకు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు కదా, ఈ కథ విన్నప్పుడు బీజిఎం కూడా నేనే చేయాలని అనిపించలేదా? వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అలా ఏం లేదండి. మీరు అంటే సింపుల్గా చెప్పేస్తామండి, బేసిక్గా టపా 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 ఎడిట్లు మారుస్తూ ఉన్నాము. సార్ చాలా బిజీ ఉన్నారు. సో మేము బీమ్స్ మాటల్లో వినాలి, ఇది మేమే చెప్పామండి సార్. అలే ఎగ్జాక్ట్ సార్ చెప్పింది రైట్. అంటే దట్ టైమ్ అంటే చాలా మూవీస్ ఉండే, లాస్ట్ 2 years నుంచి ఫుల్ బిజీ 24/7 వర్క్ ఉండే. ఎవ్రీడే 1 hour పడుకునేవాడిని. సార్ ఎప్పుడు వచ్చినా నేను యాక్చువల్లీ సోఫాలోనే ఉండేవాడిని, ఎవరు వచ్చినా సోఫాలోనే ఉండేవాడిని. సో నేను ఇంటికి వెళ్ళడమే లేకుండే. సో ఆ టైంలో ఏంటంటే సార్ ఒకరోజు జిమ్ చేస్తున్నప్పుడు సార్కి ఇలాగా ఫస్ట్ గాలోడు సినిమాలో పాట వచ్చిందట. ఎవరు ఇది చేసిందంటే భీమ్స్ ఇది చేశారా, ఓకేలే. దాని తర్వాత కంటిన్యూ కట్ చేస్తే ఇంకొక పాట వచ్చింది, అది బలగం నుంచి ఊరు పల్లెటూరు. ఇది ఎవరు చేశారబ్బా అంటే అది కూడా భీమ్స్. ఇది భీమ్స్ చేయడం ఏందా, మళ్ళీ ఇలాగ ఆలోచన వచ్చిందట. సో దాని తర్వాత అనిపించింది నాకు, స్టోరీ చెప్పిన తర్వాత సార్ నేను చేస్తాను, సాంగ్స్ వరకు చేసి ఇవ్వగలను. దాని తర్వాత బికాస్ ఏంటంటే నాకు చాలా మూవీస్ ఉన్నాయి, అంటే ఎవ్రీ మంత్ ఒక మూవీ, ఎవ్రీ 2 months ఒక మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్కి ఫుల్ మ్యూజిక్ చేసిన తర్వాత ఇంకా శంకర్ వరప్రసాద్ సినిమా ఇంకొక 2 weeks రిలీజ్ అవుతున్నాను. మనం సార్ యాక్చువల్గా మొన్న ఎడిట్ చేసిన మొత్తం ఇట్టోటి తిప్పేసి మళ్ళీ మార్చామండి, ఇప్పుడు మీరు కొట్టిన సీన్ 2 సెకండరీలోకి వెళ్ళిపోయి అన్నీ చేసామంటే అని షాక్ తింటారు. సో యాక్చువల్లీ దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది ఇంతవరకు చేసాము, బట్ నేను శేషార్ ఇద్దరం కలిసి నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తున్నాం, ఫుల్ ప్లెడ్జ్డ్గా చేస్తున్నాం. అంటే సాంగ్స్, బీజిఎమ్స్ ఎవ్రీథింగ్ చేయబోతున్నాం. శేషు, ఫైనల్గా ఇంత మాట్లాడుకున్నాం కదా, డెకాయిడ్ గురించి ఏం చెప్తారు ఫైనల్గా? April 10th in theaters. It is my promise that this film is a genuine film. శేష్ గారు సార్ థ్యాంక్ యూ. ఇక దీంతో సమాప్తం అనుకున్నాం, కానీ చాలా మంది మీకు రికమెండేషన్ వస్తుంది, చెప్పండి. యాక్చువల్గా టీజర్ రిలీజ్ అయినప్పుడు మీరు హిందీ టీజర్కి వెళ్తూ యూ సెడ్ దట్ హిందీ టీజర్ ఇంకా అదిరిపోతుంది, దేర్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పారు. బట్ సాంగ్ డిఫరెంట్ ఉంది, బట్ సినిమా వరకు ఈ రోజున ఇండియన్ సినిమా, తెలుగు సినిమా లేదు, హిందీ సినిమా లేదు, ఇండియన్ సినిమా, బట్ ఎక్కడో నేటివిటీ అనే మాట ఉంటుంది. సో ప్యారలల్గా చేస్తున్నారు కాబట్టి హిందీలో ఏమన్నా స్టోరీ చేంజ్ కానీ, స్క్రీన్ ప్లే చేంజ్ కానీ, తెలుగుకి హిందీకి ట్రీట్మెంట్ ఆఫ్ ద సీన్ చేంజ్ ఉందండి. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేంజ్ లేదు, కానీ ట్రీట్మెంట్ ఆఫ్ ద సీన్ చేంజ్ ఉంది. ఇప్పుడు రంగీలా సినిమాలో వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్స్, ఏ మేరే పైసే దే అంటే కిస్కో దియా జో తూ రేగే అంటాడు. ఆ డైలాగ్ని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేరు. సో the one thing I learned in Telugu cinema was, after working in this film, that Telugu films can be set anywhere, but for the convenience of the audience, every character speaks Telugu. So similarly, this is Hindi. Yeah. So we definitely treated it different.
సో ఇంకా ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే ఏప్రిల్ 10వ తారీఖు మీరు డెకాయిట్ సినిమా చూడండి. అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, ఆ ప్రేమ కథ ఏంటి, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటి అనేది మీకు అంతా తెలిసిపోతుంది అనమాట. సేవ్ ద డేట్ April 10th. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎనీహో ఆ రోజు థ్యాంక్ యూ శేష్ గారు. అఫ్ కోర్స్ ఆయన వస్తే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారు, అది మనందరికీ తెలిసిందే. అండ్ టుడేస్ ఈవెంట్ బై యువే మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్. అందరూ ప్లీజ్ దయచేసి భోజనం చేసి వెళ్ళండి. నేను కూడా మీతో భోజనం చేస్తాను. అండ్ యా, అందరం జస్ట్ ఇలా నాన్ ఫార్మల్గా కూడా మాట్లాడుకుందాం అక్కడ క్యాజువల్గా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇక్కడ దాకా వచ్చారు, దూరంగా దోమలు కొడుతున్న ఏసీ లేకపోయినా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ జస్ట్ హ్యాంగ్ అవుట్ ఫర్ అ బిట్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ సో మచ్.